ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల నూతన కృప వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషం. ఈరోజు ప్రత్యేకమైన వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలో నుండి స్వయంగా ప్రభువే మనందరితోనూ మాట్లాడబోతూ ఉన్నారు. హోషేయ ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనములో, బాకా నీ నోటను ఉంచి ఊదుము, పక్షిరాజు రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చును. అవును ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, పూర్వము చీకటి అయి ఉన్నాము. అపవాది యొక్క కబంధ హస్తాలలో తెలియని వాటిని ఆరాధిస్తూ అనేకమైనటువంటి వాటిలో నిమగ్నమై ఉన్నాం. కానీ ఇప్పుడైతే ఆశ్చర్యకరుడు, తేజోమయుడైన నిజదేవుణ్ణి మనం ఎరిగి పాపక్షమాపణ నిమిత్తం కల్వారి రాణి మీద ఆయన చిందించిన, స్వయంగా ఆయన కార్చిన రక్త ద్వారా మనము శుద్ధీకరింపబడి పరిశుద్ధులముగా పరిశుద్ధ దేవుని మందిరములో కొనసాగుతున్నాం. కాబట్టి మనం పార్టీ మారినట్టు, అంటే అపవాది అయిన సాతాను ఖచ్చితంగా మనమంటే వాడు ఉవ్వెత్తున ఉరికి వస్తాడు, మరి ఎంతో కన్నెర్ర చేస్తాడు. మనల్ని కొట్టాలన్నంత కోపం దుష్టుడైన అపవాదికి మనపై ఉంది. అయితే వాడు నేరుగా మన మీదకి ఏ విధంగా కూడా అటాక్ చేయలేడు, కానీ అనేక కంపనాలను మన చుట్టూ కదలికలను తేవచ్చును, కానీ మన మీద ఏమీ చేయటానికి వాని శక్తి సహకరించదు. వానికి దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆ విరోధి అయిన సాతానుడు మన మీదికి నేరుగా రాకుండా మనలోనే, మనకు మనమే శత్రువులం అన్నట్లుగా మనలోనే ఒక విత్తనాన్ని విత్తి, అది అవిధేయత అనే ఒక ఆపోజిషన్ని, ఒక వ్యతిరేక్తమైనటువంటి స్వభావాన్ని మనలో రేకెత్తించి మనలను దేవునికి విరోధంగా మార్చాలని అనేకమైన పన్నాగాలను వాడు పన్నుతున్నాడు. ఈరోజు మనం గమనిస్తే న్యూస్ ఛానల్స్లో కూడా సియా అనేటటువంటి మహారాష్ట్రకు సంబంధించిన ఆ యువతి విషయంలోనూ, అలాగే కేతన్ అనేటటువంటి వ్యక్తి విషయంలోనూ ఈ విధమైనటువంటి అవిధేయత, తల్లిదండ్రుల భయం లేదు ఆమెకు, కనీసము చట్టపరమైనటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ చట్టపరమైనటువంటి భయములు కూడా, సమాజానికి సంబంధించిన ఆ భయము కూడా లేకుండా ఆ యొక్క యవనస్తుని ఏ విధంగా ఆమె త్రోసివేసిందో మనం చూస్తున్నాం న్యూస్ ఛానల్స్ ద్వారా. ఇదే అవిధేయత. మొదట అవిధేయత చాలా సూక్ష్మంగా ప్రారంభించబడి ఆ తర్వాత ఎంతైనా ధిక్కరించడానికి, ఎవరైనా లెక్క చేయకపోవడానికి అది మనలో ఊవెత్తున ఉన్నపాటున ఎంతో ఎత్తు అవిధేయత ఎదుగుతోంది. అందుకే దేవుడు అంటున్నారు, మీకు నాకు మధ్య ఈ అవిధేయత అనే ఆపోజిషన్ని తొలగించడానికి కల్వారి సిలువలో నేను మీ కొరకు రక్తాన్ని చిందించాను. అందుకే ప్రతిరోజు మనమట దేవుడు స్వయంగా చెప్తున్నాడు, నీ నోట బాకా ఊదుము. బాకా అనగా దేవుని స్తుతించుట, వ్యక్తిగతముగా దేవుణ్ణి ఆరాధించుట, దేవునికి దగ్గరగా ప్రతిరోజు ఆయన మనకిచ్చిన షరతులను ఆజ్ఞలను బట్టి ఆయనకు సమీపముగా మనము జీవించుట. మన బాకా మన నోటితో ఊదాలని వాక్యం సెలవిస్తుంది. దేవునిని ప్రతిదినం స్తుతించాలి. కానీ మనం ఆ రీతిగా చేస్తున్నామా అనంటే ఇక్కడ స్వయంగా దేవుడే అంటున్నారు, మీరు సరిగా చేయట్లేదు. స్తుతించుటలోను, ప్రార్థించుటలోను, దేవునితో కలిసి జీవించుటలోను మనము పూర్తిగా కూడా వెనకడుగు వేస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా సరైన స్థితిలో దేవునిని సేవించలేకపోతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల వాగ్దాన కార్యక్రమంలో, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి, మిమ్మల్ని మీరు క్రమపరుచుకోండి, మిమ్మల్ని మీరు దేవునికి కనపరుచుకోండి. అప్పుడు దేవుడు మిమ్మలను అవిధేయత అనే భయంకరమైనటువంటి స్థితిలో నుండి తప్పక మిమ్మల్ని క్షమించి విడిపించునుగాక. ఇకనైనా ఆయన తట్టు తిరుగుదాం. మీరు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేవుని స్తుతించుటే లేదు, ఒక్కొక్కసారి దేవుని సముఖంలో ఎక్కువ సమయం వెచ్చించి గడపటమే లేదు. అందుకే దేవుడు మనల్ని కోపిస్తూ వాత్సల్యం చూపే దేవుడు మనతో అంటున్నారు, మీరు ఈ రీతిగా ఇక మీదట ఉండక మీరు నా తట్టు తిరిగి సమీపముగా ఉండుట వలన ఆ విధేయత, అభద్రత అనేటటువంటి
ఆ ముళ్ళును మీలో నుండి తొలగించి సంపూర్ణులుగా నా వారిగా పరిశుద్ధ జనముగా నేను మిమ్మును చేసుకుంటాను. మీరు శ్రమలో ఉండగా, మీరు బాధలో ఉండగా, మీరు అవమానములో ఉండగా మీరు నా సన్నిధికి నేరుగా మొరపెట్టండి. యేసు అనే నామములో నాకు మొరపెట్టండి. నేను ఆ మొర విని కష్టకాలంలో దావీదును విడిపించినట్లుగా, కష్టకాలంలో ఇశ్రాయేలీయుల ప్రజలు బానిసత్వములో ఉన్నప్పుడు విడిపించినట్లుగా నేను మిమ్మును విడిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శ్రమలో, వేదనలో, బాధలో ఉండగా మీరు గమనించండి, దేవుడు మనల్ని పిలిచే దేవుడుగా ఉన్నాడట. మీరు నిందల గుండా, అవమానాల గుండా వెళ్తున్నా, మనం ఏ శోధన గుండా వెళ్తున్నా అనునిత్యము దేవుడు మనలను పిలిచే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే నన్ను స్తుతించండి, నా సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయండి అని దేవుడు మనలను స్తుతించడానికి పిలుస్తాడట. మన మొర్రపెట్టినప్పుడు ఆయన వింటాడట. ఆయన తట్టు తిరిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అంగీకరిస్తాడట. మన హృదయంలో తన రక్తముతో మనలను మరొక్క మారు ఆయన కడిగి శుద్ధీకరించే దేవుడట. అంతేకాని అవిధేయులుగా ఉండి దేవుని ఆశీర్వాదాలను పొందాలనుకోవద్దు. విధేయత కలిగి ఉండుటయే దేవుడు మనలో ప్రేమించే ఒక గొప్ప లక్షణం. నీలో ఆయన విధేయతనే ప్రేమిస్తూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ప్రార్థించి దేవుని సంకేతాలను గమనించు, ఆ ప్రకారంగా జీవించు. విధేయత వలనే దేవుని ఆశీర్వాదములన్నీ నీ గృహములోకి, నీ సంఘములోనికి ప్రాప్తించునుగాక. విధేయతను కనపరిచి ఆ మంచి తండ్రి అనుగ్రహిస్తున్న ఈవులన్నీ పొందుకోవాలి. ఆ ఈవులకు మనం పాత్రులవ్వాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా పక్షిరాసుతో, అనగా సాతానుడు, విరోధి, ఆ పక్షిరాజు అయిన విరోధి సాతానుడు, నీకు తెలీదు, నాకు తెలీదు, మన వెనక ఏవి మనలను వెంబడిస్తున్నాయో, మన వెనక, మన ముందు ఏది రాలుతుందో, ఏ విధమైన కీడు, ఏ విధమైన ఆటంకము, శోధన మనకు ఎదురవుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నీవు స్తుతించినప్పుడు అవన్నీ కూడా పక్కకి పారదోలబడతాయి. దేవుడు పరిశుద్ధపరిచి ప్రతిదినాన్ని నీకు ఇస్తున్నాడు. నీవు ప్రార్థించినప్పుడు, దేవుని తట్టు తిరిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఆయన కనికరం నిన్ను నడిపిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు దేవుడు నీ సమస్యతో పోరాడతాడు. అనుదినము నీకు కృప అనుగ్రహిస్తాడు. నీకు అపోజిషన్లో ఎవరున్నారో, ఏది ఉందో, ఏ కీడు ఉందో, ఏ విధమైన చీకటి పొంచి ఉందో వాటన్నిటితో దేవుడు యుద్ధము చేసి దేవుడు వాటన్నిటి నుండి నిన్ను తొలగించి ఒక సేఫ్ జోన్లో, క్షేమకరమైనటువంటి తన మందిరములో నిలవబెట్టుటకు సమర్థుడు. అననివ్వండి, ఎవరు ఎన్ని మాటలైనా, ఎన్ని అనుమానాలైనా, ఎన్ని అవమానాలైనా మిమ్మల్ని అననివ్వండి. మీరు వచ్చి నేరుగా ప్రభు సన్నిధిలో ఆయనతో చెప్పండి. తప్పక దేవుడు మీ పక్షముగా ఆయన యుద్ధము చేసి మిమ్ములను దేవుడు మీరు బాగా ఊదగా పరలోకంలో నుంచి వినాలని ఆశిస్తున్నాడు. మీరు ప్రార్థించగా, మొరపెట్టగా పరలోకం వింటోంది. ఇక సిద్ధపడి దేవుని తట్టు మనం చూడాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయకాల వాగ్దానమందు ఎందరైతే బాగా ఊదటానికి తమ నోరు, మనసు సిద్ధం చేసుకుంటున్నారో అటువంటి వారందరినీ కూడా మీ ఆత్మతో నింపమని వేడుకొనుచున్నాను. పెదవులతో కాక ఆత్మతో ఎంతో సన్నిహితముగా మీతో గడపటానికి కృప దయచేయండి నాయన. స్తుతించమంటున్నారు, మొరపెట్టమంటున్నారు. అన్నీ ఈ భూమి మీద సమస్తము మాకు దయచేస్తానంటున్నారు. ఎక్కడెక్కడ మేము లోబడలేదో, అవిధేయతా స్థితిలో ఉంటిమో మమ్మల్ని అక్కడ క్షమించి నీ వాక్యానికి లోబడి విధేయులమై ఈరోజు మేము మీకు ప్రియబిడ్డలుగా మారటానికి కృప దయచేయండి. మాలో మేము ఏమాత్రం అవిధేయతను పెంచుకొనకుండా విధేయత అనే సత్క్రియను, విధేయత అనే మీకు ఇష్టమైన కార్యమును మాలో మేము పెంపొందించుకోవటానికి మాకు కృప అనుగ్రహించండి. ఎందరు ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ విధమైన పోరాటంలో ఉన్నారో వాటన్నిటితో మీరే యుద్ధము చేసి సంపూర్ణ విజయము మీ బిడ్డలకు దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఈ వాగ్దానముతో దీవించునుగాక.